సొరకాయ సర్వపిండి. ఫస్ట్ సొరకాయ చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకొని మంచిగా తురుము పెట్టుకోవాలి. మిక్సీలో కూడా వేయచ్చు కానీ ఇంకా మెత్తగా అవుతుంది. ఇట్లయితే బాగుంటుంది టేస్ట్. కానీ ఫస్ట్ సొరకాయ మొత్తం గీరుకోవాలి. కొబ్బరి గిరాలంటే గీరుకోవాలి. సొరకాయ వేసేస్తే బాగుంటుంది టేస్ట్గా. లేత సొరకాయ తీసుకోవాలి. సొరకాయ సర్వపిండి ఫస్ట్ ఇది తురుము తీసి పెట్టుకోవాలి. కొబ్బరి గిరి దాంతో తురుము తీసి పెట్టుకోవాలి. తర్వాత దానికి సరిపోను బియ్యం పిండి, రేషన్ బియ్యం అయినా దొడ్డు బియ్యం అయినా. పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్టు, పల్లీలు, శనగపప్పు అన్నీ ఇట్లా కలిపేసుకోవాలి. ఫస్ట్ సొరకాయ వేసినాక తర్వాత వాటర్ ఎంత పడుతుందో చూసుకోవాలి. వాటర్ కొంచెమే పడుతుంది అన్నట్టు సొరకాయ వేస్తే. అన్నీ ఇంట్లో కలుపుకోవాలి. శనగపప్పు ఫస్ట్ ఒక గంట ముందర నానబెట్టుకోవాలి. పల్లీలు ఏమో వేయించి పొట్టు తీసి పలుకుల్లాగా చేసుకోవాలి. 2 పలుకుల్లాగా చేసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోవాలి. అల్లము, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొచ్చుకోవాలి. అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. దొడ్డు ఉప్పు మిక్సీ పట్టి వేసుకుంటాను నేను. టేస్ట్కు తగ్గట్టుగా చూసుకుంటాం. కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంది. వాటర్ చూసి మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. ముద్దలాగా చేసుకొని ఏదన్నా మందం గిన్నెకు ఒత్తుకోవాలి. సర్వపిండి కొంచెం మందం ఉడుకోవాలి. చూడు అమ్మమ్మ ఎట్లా పెడుతుందో. ఇది అడుగు భాగమే పెట్టుకున్నాము. అదేమో గిన్నెకి మొత్తం పెట్టుకున్నాము. ఇది అడుగు భాగం అన్నట్టు. అడుగు భాగం అయితే ఈజీగా ఉంటుంది అన్నట్టుగా ఎవరైనా చేసుకొని పెట్టుకోవచ్చు. తొందరగా కూడా కాలుతుంది అన్నట్టు. అడుగు భాగం చిన్న సైజు వస్తే తొందరగా అయిపోతుంది అన్నట్టు. అట్లయితేనేమో చుట్టూ కాల్చుకోవాలి. ఇట్లయితేనేమో అది పిండిలోకి ఎందుకంటే కావాలి. ఇది అడుగు భాగమే పెట్టినాము. ఈజీగా వస్తుంది అన్నట్టు. సన్న మంట మీద పెట్టాలి. పెద్ద మంట పెట్టద్దు, మాడిపోతే. చిన్న సిమ్లో పెట్టి మంచిగా ఉమ్మగిలినట్టు ఉడకాలి. పెద్దగా పెడితే ఏమైంది అంటే లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాడిపోతుంది, టేస్ట్ బాగుండదు అన్నట్టు. ఈజీగా చేసుకోవచ్చు. చపాతీలు చేసినట్టే చేసుకోవచ్చు. ఇది లేకున్నా కానీ చపాతీలు చేసే పెంక మీద కూడా చేసుకోవచ్చు. రెండు గిన్నెలు